అయితే ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఎట్లున్నాయంటే మొత్తం ఇక్కడ 50 వార్డులు ఉన్నాయి. ఈ 50 వార్డులో రౌండ్ 1 17 వార్డ్స్, రౌండ్ 2 17, 16 వార్డ్స్, 3 రౌండ్లు అన్నమాట ఇవి. సో ఫస్ట్ రౌండ్లో 17 వార్డ్స్లో వచ్చిన రిజల్ట్స్ ఇప్పటివరకు ఇక్కడ కాంగ్రెస్ గుర్తు మీద 6 గెలుపొందడం జరిగింది. బీఆర్ఎస్ సింబల్ మీద గెలుపొందిన వాళ్ళ సంఖ్య కేవలం 1 మాత్రమే. నెక్స్ట్ బీజేపీ ఇక్కడ 2 స్థానాలు కైవసం చేసుకున్నది ఫస్ట్ రౌండ్లో, ఫస్ట్ 17 వార్డ్స్లో. ఇండిపెండెంట్లు ఇక్కడ ఇండిపెండెంట్లు 6 గెలుపొందడం జరిగింది. ఈ 6 ఇండిపెండెంట్స్లో 4 జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మొత్తం జీవన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు దాదాపుగా 27 మంది ఇండిపెండెంట్గా నామినేషన్ చేసినట్టు కనబడుతున్నది. ఇంకొక 2 ఎవరైతే కాంగ్రెస్ టికెట్ రాలేదో వాళ్ళు సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇంకొక 2 రెబల్స్గా వేసి ఈ 6లో మరో 2 వాళ్ళు గెలుపొందడం జరిగింది. మొత్తం 17. అయితే ఇంకా సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో కూడా జీవన్ రెడ్డి నిలబెట్టిన వాళ్ళు, జీవన్ రెడ్డి ప్రచారం చేసిన వాళ్ళు ఇంకా సెకండ్ అండ్ థర్డ్ రౌండ్లో ఇంకా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళలో రిజల్ట్స్ ఎట్లుంటాయి అన్న దాని మీద ఇంట్రెస్టింగ్ ఉన్నది. అయితే ఆ యాపిల్ గుర్తుకు సంబంధించిన 23rd వార్డు సెకండ్ రౌండే. సో దానికి సంబంధించిన రిజల్ట్ జస్ట్ ఇంతకుముందే రావడం జరిగింది. ఆ 23rd వార్డులో జీవన్ రెడ్డి నివాసం ఎక్కడైతే ఉంటున్నారో ఆ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం చేసిన అభ్యర్థి గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఎలక్షన్స్ అప్పుడు మొత్తం 50 వార్డులలో జీవన్ రెడ్డి వర్గానికి కాంగ్రెస్ 35 బీఫామ్స్ ఇచ్చింది. 35 జీవన్ రెడ్డి అంటున్నా, సంజయ్ వర్గానికి 35 ఇచ్చింది, 15 ఏమో జీవన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చింది. సో ఈ 15 ప్లేసెస్లో జీవన్ రెడ్డి వర్గం పోటీ చేస్తుంది, 35 ఏమో సంజయ్ వర్గం పోటీ చేస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం ఇక మిగతా 27 స్థానాలు, 28 స్థానాల్లో రెబల్స్ని బరిలోకి దింపారు జీవన్ రెడ్డి గారు. ఆయన అనుచరులు అక్కడ పోటీ చేస్తున్నారు. మొత్తం ఇండిపెండెంట్లు ఇక్కడ 6 గెలుపొందారు. 6లో 4 జీవన్ రెడ్డి వర్గం వాళ్ళు గెలిచారు. బీజేపీ 2 గెలిచింది, బీఆర్ఎస్ 1 గెలిచింది. కాంగ్రెస్ హస్తం గుర్తు మీద 6 గెలుపొందడం జరిగింది. సో మరి సెకండ్ రౌండ్ ఇంకా 17 ఉన్నాయి, థర్డ్ రౌండ్ 16 ఉన్నాయి. వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఏం జరుగుద్దన్న చూడాలి. మరి సెకండ్ రౌండ్లో ఇండిపెండెంట్స్ ఏమైనా గెలవకుండా కాంగ్రెస్ గుర్తు మీద ఉన్న వాళ్ళు గెలుస్తారా, లేదు ఇండిపెండెంట్ల హవానే కొనసాగుతుందా, బీజేపీ పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ ఏమైనా అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ది కష్టమే. ఇక్కడ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఫైట్ ఉన్నది. ఈయన కాంగ్రెసే, ఆయన కాంగ్రెస్. నేను ఒరిజినల్ కాంగ్రెస్ అంటుండు, ఆయన లేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా కానీ నేను కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న డెవలప్మెంట్ కోసం ఆయన చెప్తున్నాడు.